ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసిన సూపర్ 6 హామీల్లో అందరి దృష్టి ప్రధానంగా తల్లికి వందనం అనే స్కీమ్ మీద కేంద్రీకృతమైంది. ఒక ఇంట్లో ఎంతమంది బడికెళ్లే పిల్లలు, చదువుకునే పిల్లలుంటే అందరికీ తలా 15,000 ఇస్తాము అనే విషయాన్ని చంద్రబాబు బలంగా వ్యూహాత్మకంగా జనంలోకి తీసుకెళ్లారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సమయంలో ఎదురు చూపులు ఒక కొలిక్కి వస్తున్నాయి. జూన్ లో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. బడ్జెట్ లో 9,400 కోట్లు కేటాయించింది. చూడడానికి ఇది భారీ మొత్తంలా కనిపించినా గానీ అసలు ఏపీలో బడికెళ్లే పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది చూస్తే గనక ఈ బడ్జెట్ ఎంతవరకు సరిపోతుంది అనే క్వశ్చన్ మార్క్ రావడం అనేది ఖాయం. ఎందుకంటే నిబంధనల ప్రకారం 1వ తరగతి నుంచి +2 వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలకి తల్లికి వందనం పథకం అనేది అప్లికబుల్ అవుతుంది. ఏపీలో ఈ బ్రాకెట్ లోకి వచ్చే చదువుకుంటున్న పిల్లలు 87 లక్షల మంది ఉన్నారు అనేది అధికారిక డేటా. ఈ లెక్క ప్రకారం 87 లక్షలు ఇంటూ 15,000 వేసుకుంటే గనక 13,000 కోట్లకు పైగా కావాలి అని లెక్కలు చెప్తూ ఉన్నాయి. అంటే 100% బడ్జెట్ లో కేటాయించిన అమౌంట్ మొత్తం ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అనుకున్నా కూడా ఇంకా 23 లక్షల మంది పిల్లలకి నిధుల కొరత వచ్చే అవకాశం ఉంది అనేది అర్థమెటిక్ ఈక్వేషన్ బట్టి చూస్తే అర్థమవుతోంది. మరి ఈ గ్యాప్ ని ప్రభుత్వం ఎలా ఫిల్ చేయబోతోంది, ఎలాంటి వైఖరి అనుసరించబోతోంది, నిబంధనల ప్రకారం ఫిల్టరేషన్ ఏమన్నా తీసుకొస్తారా, లేదంటే గనక ఓవరాల్ గా బడికెళ్తున్న పిల్లల సంఖ్య తగ్గింది అని చెప్తారా, ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు అనేది రాజకీయంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల తల్లిదండ్రుల్లో కూడా చాలా ఆసక్తి, క్యూరియాసిటీ ఉన్న ప్రశ్న.